హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలత హోమ్ థింగ్స్. ఇవాళ మన ఛానల్లో వర్షాకాలంలో వేడి వేడిగా ఇలా వంకాయ బజ్జీలను వేసుకోండి. చాలా చాలా రుచిగా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు చేసుకునే బజ్జీ కాకుండా ఇలా కొంచెం వెరైటీగా ఇలా వంకాయతోని బజ్జీ చేసుకొని తీసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న నువ్వులు వేసుకొని కొద్దిగా 2 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఇలా గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ వంకాయలు ఇలా లేతగా ఉండే వంకాయలను తీసుకొని మనం మధ్యలో స్టవ్ పెట్టుకునే విధంగా ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా ఈ విధంగా ఇలా మధ్యలో పెట్టేసుకోవాలి. అన్నిటికీ ఈ విధంగా ఇలా పెట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని నెక్స్ట్ మనకు కావలసినంతగా ఇలా శనగపిండిని తీసుకొని నెక్స్ట్ కొద్దిగా కారం, అలాగే కొంచెం టేస్ట్కి సరిపడగా సాల్టు, నెక్స్ట్ కొద్దిగా వాము, అలాగే కొద్దిగా వంట సోడా వేసేసుకొని అంతా కలిసేలా ఈ విధంగా కలిపేసుకొని నెక్స్ట్ మనం కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా చూడండి, ఈ విధంగా పిండి అనేది మనం ఇలా కలిపేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు వంకాయలను ఈ విధంగా ఉంచుకొని బజ్జీలాగా వేసుకోవాలి. ఇలా మధ్యలో తిప్పుకుంటూ మంచిగా ఫ్రై అయ్యేలా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా చాలా రుచిగా చాలా బాగుంటుంది వంకాయ బజ్జీలు. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఒక ప్లేట్లోకి తీసుకుంటే చూడండి, కొద్దిగా ఉల్లిపాయలు వేసుకొని కొంచెం మసాలా వేసుకొని తీసుకుంటే చాలా చాలా రుచిగా చాలా బాగుంటుంది ఈ వంకాయ బజ్జీలు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.